దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం వాగ్దానం చూస్తూ క్రిస్మస్ సంతోషంలో ఆనందంలో ఉంటూ ఉన్నారా? తప్పనిసరిగా ఇలా ఉండడం దేవుని చిత్తం, దేవునికి అనుకూలమైనది, దేవునికి ఇష్టమైంది. కాబట్టి ఈ దినము దేవుడు మనతో ఏ వాక్కు నుంచి లేవనెత్తుతున్నాడు చూద్దాం. శుభవార్త 1వ అధ్యాయం 49వ వచనం చదువుకుందాం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామం పరిశుద్ధము, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. ఈరోజు దేవుని బిడ్డలారా, కన్యక అయిన మరియ పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి ఇక్కడ రాయబడి ఉంటుంది. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరమైన, ఆయన ఆశీర్వాదమైన తరతరములు నిలిచి ఉంటుందని ఇక్కడ వాక్కు సెలవిస్తూ ఉంది. కనుక ఈరోజు కన్యకైన మరియను యోసేపును దేవుడు ఎన్నుకున్నాడు అంటే వారిరువురు దేవుని పట్ల ఎంతో భయభక్తులు కలిగిన వారు, విధేయత కలిగిన వారు, శ్రద్ధ చూపేవారు, దేవుని విషయంలో నమ్మకస్తులు. కనుకనే వారి పట్ల దేవుని ఆశీర్వాదం తరతరములు ఉండే విధంగా ఈరోజు కన్యకైన మరియను ధన్యురాలుగా అనేకులు చెప్పుకునే విధంగా దేవుడు అంత గొప్ప కార్యం జరిగించడానికి గల కారణం వారు దేవుని పట్ల చూపిన భయభక్తులు మాత్రమే, దేవుని పట్ల చూపిన విధేయత మాత్రమే. అందుకని దేవుని బిడ్డలారా, మన జీవిత విధానంలో మనం ఎంత దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటామో, విధేయతతో బ్రతుకుతూ ఉంటామో, నీ పట్ల కార్యాలు కూడా అంత హెచ్చుగా ఉంటాయి, అంత దీవెనకరంగా ఉంటాయి, అంత ఆశీర్వాదకారకంగా ఉంటాయి. విధేయత మరియ చూపించింది కనుకనే అన్ని తరముల వారు ఆమెను ధన్యురాలనే విధంగా దేవుడు ఆమెను హెచ్చించాడు, ఆశీర్వదించాడు. ఆమె గర్భంలో నుంచే ప్రభువైన యేసుక్రీస్తు బయటకు వచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. రాబోయే తరములు అందరూ కూడా, ఇక మనం వెనక వచ్చే తరములన్నీ కూడా మరియను గురించి చెప్పుకునే విధంగా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. కాబట్టి మన విధేయత మన ఆశీర్వాదానికి కారణం, మన భయభక్తులు మన దీవెనకు కారణంగా ఉంటాయి. కనుక వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. భయభక్తులు కలిగి జీవించే విధంగా ప్రార్థనా పూర్వకంగా ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇస్తున్న బలమైన వాక్వచనాలను బట్టి నీకు మహిమ. ఎంతమంది వాగ్దానం చేస్తున్నారో వారందరి పట్ల నీ కృప, భయభక్తుల విషయంలోనూ అన్ని విషయాల్లోనూ వర్ధిల్లినట్లుగా మీరే గొప్ప సహాయం చేస్తూ నీ నామానికి మహిమకరంగా ఒక్కొక్కరిని ముందుకు కొనసాగించయ్యా. వారి అక్కర్ల అవసరతలన్నీ కూడా వారి విధేయతను బట్టి, వారు చూసే విధానాన్ని బట్టి, వారు లోబడే విధానాన్ని బట్టి, అన్ని విధానం బట్టి గొప్ప కార్యాలు జరిగిస్తూ నీ నామానికి మీరు మహిమ తెచ్చుకుంటూ ఉన్నతంగా లేవనెత్తి ఆశీర్వాద పదంలో ముందుకు కొనసాగించండి. ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలకి బ్రతుకు దినములు అధికంలో ఉన్నట్లుగా కృపాక్షేమములు ఇచ్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. రెండోదిగా ఉదయకాలపు లైవ్ ఇస్తున్నాం. ఆరాధనలు జరుగుతున్నాయి 4:30 నుంచి 5:30 వరకు. మీరందరూ కలిసిపోయి మనందరం కలిసి దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఆమేన్.